హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి దీని కింద ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం చూస్తున్నాం. ఇవాళ మనం కోవిడ్-19కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ మెథడ్స్ ఏంటో చూద్దాం. అంటే కోవిడ్ నిర్ధారణకి వాడేటటువంటి టెస్ట్లు ఏంటి, వాటిలో ఏ టెస్ట్ ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకుందామండి. రైట్, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు అన్నటువంటి దీంతో ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక్కటి అర్థం చేసుకుందాం. స్వాబ్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటారు, ఐడియా ఉందా? కోవిడ్ అనగానే ఈ విధమైన స్వాబ్ టెస్ట్ అని. స్వాబ్ టెస్ట్ అంటే ఇలా ముక్కులోంచి మనకి స్వాబ్ అంటారు. ఈ స్వాబ్ అనేటటువంటిది ఆ ముక్కు రంధ్రాల గుండా ఇలా లోపలికి పంపిస్తారు. నాజోఫారింగ్స్ అని పిలుస్తారు. సో దీనికి దగ్గరగా ఉండేటటువంటి ఆ మ్యూకస్ లాంటి పదార్థం, జిగురుగా ఉండే పదార్థాన్ని ఈ స్వాబ్తో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దీన్ని స్టోర్ చేసి దీన్ని రా మెటీరియల్, టెస్ట్ మెటీరియల్గా వాడతామన్నమాట. నాజల్ క్యావిటీ, ఇది థ్రోట్, ఇది నాజల్ ఫారింగ్స్ స్వాబ్ అనే దాన్ని వాడతాం. ఎందుకని ఈ విధంగా? ఇక్కడ మనకి కోవిడ్ అనేటటువంటిది నోస్ దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని టెస్ట్ చేయడం ద్వారా మనకి దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో. సరే, మరి ఓవరాల్గా కోవిడ్-19 నిర్ధారణకి ఏ రకాల పరీక్షలు వాడతాం, ఏ విధమైన డయాగ్నోసిస్ టెస్ట్లు ఉన్నాయి ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ చూడండి, RAT ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని పిలుస్తాం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటే ఏంటి? మామూలుగా యాంటీజెన్ అంటాం. ఒక పర్టికులర్ యాంటీజెన్ అంటే వైరల్ ప్రోటీన్, ఒక పర్టికులర్ వైరస్ కానీ బ్యాక్టీరియా ఏదైనా సరే దాని నుంచి వచ్చేటటువంటి అది మన బాడీలోకి, దాని యొక్క కాంపోనెంట్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని యాంటీజెన్ అంటాం. సో యాంటీజెన్ మన బాడీలో ఉందా లేదా అని టెస్ట్ చేసే ప్రయోగమే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని పిలుస్తాము. ఒకసారి ఇక్కడ చూడండి, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో నార్మల్గా ఏం చేస్తారు? స్వాబ్ తీసుకొని నోస్ లేదా థ్రోట్ దీని నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు. దాన్ని ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్, ఒక ట్యూబ్లో ప్లేస్ చేస్తారు. దాంట్లోంచి కొన్ని డ్రాప్స్ని తీసుకొని ఈ విధంగా ఉంటుంది ఆ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని, ఈ శాంపిల్ని దాని మీద వేస్తారు. మనకి కొన్ని మినిట్స్ లోపే, అంటే 20 to 30 మినిట్స్ లోపు ఈ పర్టికులర్ డివైస్ అనేటటువంటిది ఏదైతే ఉందో టెస్ట్ కిట్ అంటాం. ఆ టెస్ట్ కిట్ అనేది మనకి రిజల్ట్స్ని చూపిస్తుంది. నెగిటివ్ రిజల్ట్, పాజిటివ్ లేదా ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే మళ్ళీ చేస్తారు, నెగిటివ్ లేదా పాజిటివ్, ఈ విధంగా మనకు తెలుస్తుంది అనమాట. యాంటీజెన్ టెస్ట్ అంటాం. ఒకసారి గమనించండి ఏ విధంగా యాంటీజెన్ టెస్ట్ చేస్తారు. యాంటీజెన్ అనేది వైరల్ ప్రోటీన్. మనకి ఫస్ట్ బఫర్ని ట్యూబ్లో యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత స్వాబ్ని తీసుకొని ఓరోఫారింగల్ లేదా నాజోఫారింగల్ స్వాబ్ని కలెక్ట్ చేసుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి ట్యూబ్లో మిక్స్ చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి దాన్ని, ఆ సొల్యూషన్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి మనము లిక్విడ్ని సేఫ్గా ఆ ట్యూబ్ యొక్క నాజిల్తో 2 drops ఆ సొల్యూషన్ని దాని మీద వేస్తాం. 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఆగిన తర్వాత రిజల్ట్స్ అనేటటువంటివి అక్కడ CT ఇలా ఉన్నాయి కదా, వీటిని బట్టి మనం రిజల్ట్స్ని రీడ్ చేయొచ్చు. అంటే ఏంటి, అది పాజిటివా నెగిటివా ఏంటి అని తెలపచ్చు. దాన్ని మనం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ అనేది తక్కువ ఎక్స్పర్టీస్, అంటే పెద్దగా ఎక్స్పర్ట్స్ ఏమి ఉండాల్సిన అక్కర్లేదు. చాలా తక్కువ కాస్ట్తో, చాలా తక్కువ లేబర్ ఇంటెన్సివ్గా ఇది చేస్తామన్నమాట. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు అనేటటువంటి చాలా తక్కువ టైం, 15 to 30 మినిట్సే. ఓన్లీ మనకి కోవిడే కాదు, చాలా రకాలైనటువంటి వాటిలో యాంటీజెన్ ఏముంది మన బాడీలో అన్నదాన్ని బట్టి దీన్ని మనం గుర్తించవచ్చు. ఎస్పెషల్గా కంటైన్మెంట్ జోన్స్ ఇలాంటి వాటిలో ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంది అన్నది తెలుసుకోవడానికి యాంటీజెన్ టెస్ట్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అయితే దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి? సెన్సిటివిటీలో, అంటే రాంగ్ రిజల్ట్స్ చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫాల్స్ నెగిటివ్స్ అంటారు. అంటే పాజిటివ్ ఉన్నా సరే నెగిటివ్గా చూపించడం, ఫాల్స్ నెగిటివ్స్ చూపించవచ్చు. క్లినికల్ డయాగ్నోసిస్ అనేటటువంటిది ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. దీనికంటే కూడా స్పెసిఫిక్గా ఒక ప్రోటోకాల్ అంటూ దీనికి లేదు. మామూలుగా RT-PCR అని ఒక టెస్ట్ ఉంటుంది, అది మనం చూద్దాం. దానికి ఉన్నట్టుగా ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్ అనేటటువంటిది లేకపోవడము. కాకపోతే ఇది ఓవరాల్గా పాండమిక్ ఎంత వైడర్గా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ ఇది కంక్లూజివ్ టెస్ట్ కాదు. కంక్లూజివ్ టెస్ట్ అంటే ఫైనల్ నిర్ధారణ చేసుకోవడానికి
ఈ టెస్ట్ని మనం వాడము. కంక్లూజివ్ టెస్ట్ కాదు. ఆర్టీపీసీఆర్ అనేది కంక్లూజివ్ టెస్ట్. అదేంటో మనం చూద్దాం. ఎనీవే, ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఇది ఐడియా వచ్చేసినట్టేనా? ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటాం. టెస్ట్ కిట్స్ అనేటటువంటి ఈజీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం అనేది దీని ద్వారా ఉంటుంది. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ యాంటీబాడీ టెస్ట్. ఇది కూడా మనకి దీన్నే సీరోలాజికల్ టెస్ట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సీరోలాజికల్ అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కోవిడ్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకునే టెస్ట్ అనమాట. సీరోలాజికల్ టెస్ట్ అని పిలుస్తూ ఉంటాము. ఈ టెస్ట్ ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఒకసారి చూడండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్, దాన్ని నీట్గా క్లీన్గా మనం ఎక్కడి నుంచి అయితే బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం దాన్ని ముందు క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటాం. దాన్ని నీట్గా ఒక స్టోర్ పెట్టుకుంటాం అన్నమాట. దాన్ని నీట్గా బఫర్తో డైల్యూట్ చేసుకొని ఆ డైల్యూట్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇందాక మనకి ఏ విధంగా అయితే యాంటీజెన్ టెస్ట్ కిట్లు ఉన్నాయి, వీటికి కూడా అలాగే యాంటీబాడీ టెస్ట్ కిట్లు ఉంటాయి. వాటినే ఇమ్యునోగ్లోబ్యులిన్ టెస్ట్ కిట్స్ అంటాం. ఎందుకంటే యాంటీబాడీస్ని టెక్నికల్ టర్మ్ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అన్నమాట. ఆ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎం అని, ఇమ్యునోగ్లోబ్యులిన్ జి అని అంటాం. ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎం అంటే వ్యాధి వచ్చిన కొన్ని రోజుల వరకు షార్ట్ టర్మ్లో మన బాడీలో యాంటీబాడీస్ ఉంటే వాటిని ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎం అని, లాంగ్ టర్మ్లో వ్యాధి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా రోజులు మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి, వాటిని ఇమ్యునోగ్లోబ్యులిన్ జి అంటారు. సరే, ఏదేమైతేనేమి ఆ టెస్ట్ కిట్స్ అనేవి ఉంటాయి. ఆ కిట్లో ఇక్కడ 2 నుంచి 2-3 డ్రాప్స్ ఇక్కడ బ్లడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేస్తారు. 8 to 10 minutes వెయిట్ చేస్తే ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఇమ్యునోగ్లోబ్యులిన్ టెస్ట్ లేదా యాంటీబాడీ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు వైరస్ ఉంటే మనకి యాంటీబాడీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లెట్స్ సే నిన్ననే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు కదా. సో యాంటీబాడీస్ని ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా కనుక్కోలేదు, అలా కాకుండా తగ్గిపోయింది అయినా సరే బాడీలో మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, అవునా కదా. సో దాని ద్వారా వాళ్ళకి అప్పటికి ఉండదు, ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు అప్పటికి, వాళ్ళ బాడీలో ఓన్లీ యాంటీబాడీస్ ఉంటాయి. కానీ పాజిటివ్ అని చూపిస్తుంది, యాంటీబాడీస్ని గుర్తిస్తుంది కాబట్టి. అలాగా ఫాల్స్ నెగిటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం దీంట్లో కూడా ఉందా లేదా చూడండి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్తో పోలిస్తే 15 నిమిషాల్లోనే అయిపోతుంది. దీన్ని ట్రైన్డ్ పర్సనల్ ఏం అక్కర్లేదు. దీనికి ఆర్టీపీసీఆర్ కంటే చాలా తక్కువ కాస్ట్, చాలా తక్కువ ఎక్స్పెన్సెస్తో దీన్ని చేయొచ్చు. కానీ ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువగా వస్తాయి. ఎస్పెషలీ కరోనా వైరస్ రాగానే ఒక ఫస్ట్ 1 వీక్లో మనకేమి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు, అప్పుడు ఫాల్స్ నెగిటివ్స్ రావచ్చు. 2 వీక్స్ అనేది తీసుకుంటుంది జనరల్గా. సో ఇక్కడ ఏ స్పెసిఫిక్ వైరస్ అన్నది చెప్పదు, గమనించండి. మనకి మన బాడీలో ఇంకా వేరే వైరస్ ఉన్నా సరే కరోనా వైరస్లో ఏ స్పెసిఫిక్ వైరస్ అన్నది ఇక్కడ మనకి చూపించదు. ఓన్లీ యాంటీబాడీస్ ఉన్నాయని రికగ్నైజ్ చేస్తుంది. జనరల్గా ఎలా కండక్ట్ చేస్తాం, ఇదిగో ఫింగర్, దాని నుంచి ఆ బ్లడ్ డ్రాప్ని కలెక్ట్ చేసుకోవడం, దాన్ని కలెక్టర్ మీద వేయడము, టెస్ట్ సొల్యూషన్లో కలపడము, రిజల్ట్స్ అనేది చూడడం. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట యాంటీబాడీ టెస్ట్ కిట్. కాకపోతే దీన్ని సీరోలాజికల్ సర్వే ఎంత ఎక్స్టెంట్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి యొక్క బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి అంటే ఆ వ్యక్తికి మరి ఆ కరోనా వైరస్ వ్యాప్తించినట్టే కదా. అంటే స్ప్రెడ్ ఎంతో ఉంది అని కనుక్కోవడానికి కొంతమందిలో సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ ఏమీ లేకున్నా సరే కరోనా వైరస్ ఉన్నప్పుడు ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉంది, పాపులేషన్ వైడ్గా ఎంత స్ప్రెడ్ అయ్యి ఉంది ఒక ఏరియాలో అని తెలుసుకోవడానికి యాంటీబాడీ టెస్ట్లను వాడతాం. వీటినే సీరోలాజికల్ టెస్ట్ అని కూడా పిలుస్తాము. మనం గుర్తుంచుకోవాలి, ఐసీఎంఆర్ ఇది ఎన్నోసార్లు సీరోలాజికల్ టెస్ట్ వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేయడం జరిగింది. కరోనా వైరస్ దాని యొక్క స్ప్రెడ్ ఎంత ఉంది అని తెలుసుకునే విధానంలో అన్నమాట. సో యాంటీబాడీ టెస్ట్ అనేటటువంటిది సీరోలాజికల్ టెస్ట్, యాక్యురసీ రేట్ తక్కువే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అంటారు. చూడాలి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. మామూలుగా ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏని తయారు చేస్తే ట్రాన్స్క్రిప్షన్. మరి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏని తయారు చేస్తే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఎందుకంటున్నాం రివర్స్ అని? ఇక్కడ మనకి వైరస్లో, కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. సో ఆర్ఎన్ఏని డిఎన్ఏగా కన్వర్ట్ చేస్తాం కాబట్టి దీనికి ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి, తీసుకున్న శాంపిల్ని యాంప్లిఫై, పాలిమరీస్ చైన్ రియాక్షన్. ఈ పాలిమరీస్ చైన్ రియాక్షన్ ద్వారా తీసుకున్న
మనకు వచ్చినటువంటి జెనెటిక్ మెటీరియల్ని యాంప్లిఫై మల్టిపుల్ కాపీస్ తయారు చేస్తాం. దాన్నే పీసీఆర్ పాలిమరీస్ చైన్ రియాక్షన్ అంటాము. చూడాలి, ముందు స్పెసిమెన్ అంటారు. అంటే ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ ఆ శాంపిల్ని ముందు కలెక్ట్ చేసుకుంటారు. ఆ శాంపిల్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ వాటన్నిటిలో కలుపుతారు. కలిపి ఓన్లీ ఆర్ఎన్ఏ అనేటటువంటిది మాత్రమే ఆ తీసుకున్న ఆ వైరల్ ఆర్ఎన్ఏ మాత్రమే ఉండేలా చూస్తారు. ఆ తర్వాత పీసీఆర్ని ఉపయోగించి 35 సైకిల్స్ అంటే 35 టైమ్స్ దాన్ని యాంప్లిఫై చేస్తారు. ఓవరాల్గా 35 బిలియన్ న్యూ కాపీస్ అనేటటువంటివి ఆ ఆర్ఎన్ఏ నుంచి తయారు చేస్తారు. ఇందాకేమన్నాం, ఆర్ఎన్ఏని డిఎన్ఏగా తయారు చేయాలి కదా, సో దాన్నే మనము రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. ఆ విధంగా వైరల్ డిఎన్ఏగా తయారు చేస్తుంది. కొత్తగా వచ్చినటువంటి వైరల్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని ఆ వైరల్ డిఎన్ఏ అనేటువంటి మన బాడీలోంచి తీసుకున్నటువంటి దాంట్లో, అంటే మన బాడీలో తీసుకున్న శాంపుల్లో ఉన్నటువంటి వైరల్ ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మార్చాం. సో ఓకే, అది ఉంది. మామూలుగా మనకి ప్రోబ్ అంటారు, అంటే టెస్ట్ చేయాలి. అంటే మన బాడీలో ఉన్నటువంటి వైరల్ డిఎన్ఏ అది కరోనా వైరస్ ఏనా కాదా, సో దాన్ని ప్రోబ్ అంటారు. దాన్ని తెచ్చి దీన్ని కంపేర్ చేస్తారు. ఫ్లోరోసెంట్ డై అంటారు, కలర్గా ఉండేటటువంటి ఒక డైని దాని మీద ప్లేస్ చేస్తారు. అప్పుడు అది కనుక గ్లో అయింది అంటే ప్రోబ్ అనేది వెళ్ళి దానికి అటాచ్ అవుతుంది. ఈ కలర్ ప్రోబ్ అనేది వెళ్ళి దానికి అటాచ్ అవుతుంది. అటాచ్ అయింది అంటే మన బాడీలో ఆ వైరల్ డిఎన్ఏ ఉంది అంటే మనకు ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినట్టు. ఆ విధంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఒకసారి చూడండి, ఫస్ట్ స్వాబ్ని తీసుకొని దాన్ని బఫర్లో కలిపేసి ఆర్టీపీసీఆర్ మెషిన్ అంటాం. ఈ మెషిన్ అనేది పనిచేస్తుంది. ఏ విధంగా, ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి అండ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంట్లో మల్టిపుల్ టెంపరేచర్స్, ఒకసారి 80 లాగా మల్టిపుల్ టెంపరేచర్స్ వద్ద దీన్ని యాంప్లిఫై చేస్తాము. అందుకే ఇది కాంప్లెక్స్ అన్నమాట. దీన్ని మల్టిపుల్ టెంపరేచర్స్ వద్ద యాంప్లిఫై చేసి ఫైనల్గా వచ్చిన యాంప్లిఫికేషన్ దాన్ని డిటెక్ట్ చేస్తాం. అంటే కలర్ కోడింగ్ అన్నాం కదా, చేసి ఓకే దీంట్లో ఈ వైరల్ డిఎన్ఏ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. అదంతా ఈ మెషిన్లో జరుగుతుంది. మరి ఈ మెషిన్ని ఆపరేట్ చేయాలన్నా, దీన్ని కొనుక్కోవాలన్నా కాస్ట్లీ, అంతేనా? సో అందుకని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేటటువంటిది చాలా వరకు దీంట్లో ఉండేటటువంటి ఆర్ఎన్ఏ అనేది డిఎన్ఏగా మార్చి దాన్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మిగిలిన 2 టెస్టులు ఇప్పటివరకు మనం చదువుకున్న వాటితో పోలిస్తే ఇది యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, కానీ కాస్ట్లీ. చూడండి, ఇది యాక్యురేట్ మరియు ఎఫిషియెంట్ కంపారిటివ్లీ. అసలు దీని నుంచి కనుక్కుంటే ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది. దీన్ని జెనెటిక్ టెస్ట్లను కూడా పిలుస్తారండి. జెనెటిక్ టెస్ట్లను పిలుస్తారు, ఎందుకంటే ఆర్ఎన్ఏని డిఎన్ఏని మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇది ఒక పర్సన్కి బాడీలోకి ఆ వైరస్ వెళ్తే చాలు, ఇంకా ఆ పర్సన్కి ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో రాకుండా ముందే మనం డిటెక్ట్ చేయొచ్చు తన బాడీలో ఉన్నటువంటి శాంపిల్స్ని బట్టి. సో ఆ విధంగా అడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్గా ఇది చాలా కాస్ట్లీ, టైం ఎక్కువ పడుతుంది. జనరల్గా 2 రోజులు, 1.5 డే అట్లా పడుతుంది. ప్రొఫెషనల్ స్టాఫ్ కావాలి. సరైన సంఖ్యలో ప్రొఫెషనల్ స్టాఫ్ లేకపోతే అప్పుడు ఇది కండక్ట్ చేయడం ఇదంతా కష్టం. కానీ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇండియాలో ఆర్టీపీసీఆర్ఏ నిర్ధారణ పరీక్ష, అంటే ఫైనల్గా వీళ్ళకి ఇది ఉంది కరోనా వైరస్ అని చెప్పాలంటే ఫైనల్ కన్ఫర్మేటరీ టెస్ట్ అంటారు. నిర్ధారణ పరీక్ష అంటే కన్ఫర్మేటరీ టెస్ట్. ఫైనల్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఏది ఇండియాలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం? ఆర్టీపీసీఆర్ అనేది ఫైనల్ కన్ఫర్మేటరీ గైడ్ లైన్స్ అన్నమాట. రైట్, సరే, అది ఆర్టీపీసీఆర్. ఒకసారి ఇక్కడ ఆర్టీపీసీఆర్కి దీన్ని మాలిక్యులార్ టెస్ట్ అని, న్యూక్లిక్ యాసిడ్ డిటెక్షన్ ఇలాగ వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకో చూడండి, స్పెసిమెన్ని తీసుకున్నాక ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది, డిఎన్ఏ అంటే డబల్ స్ట్రాండ్ ఉంటుంది. సో దీన్ని తీసుకొని వచ్చి దాన్ని కంపేర్ చేసుకుంటాం. అదే యాంటీబాడీ టెస్ట్ లేదా సీరోలాజికల్ టెస్ట్లో ఏం చేస్తున్నాం, బ్లడ్ శాంపుల్ని తీసుకొని ఆ బ్లడ్లో ఉండే యాంటీబాడీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉండేటటువంటి వాటితో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకొని దాన్ని బట్టి చేస్తాం. కానీ ఇందాక అన్నాం కదా, యాంటీబాడీ టెస్ట్ అనేటటువంటిది కంపారిటివ్లీ ఇన్ఎఫిషియంట్ అన్నాం. ఒకసారి మూడింటిని కంపేర్ చేసి చూద్దాం. న్యూక్లిక్ యాసిడ్ బేస్డ్ టెస్ట్, దాన్నే ఆర్టీపీసీఆర్ టెస్ట్, యాంటీజెన్ టెస్ట్, యాంటీబాడీ టెస్ట్. యాంటీబాడీ టెస్ట్ని సీరోలాజికల్ టెస్ట్. ఇక్కడేమో ఆర్ఎన్ఏని రా మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ని డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడేమో యాంటీజెన్ అంటే వైరస్ పైన ఉండేటటువంటి
మరి కరోనా వైరస్కి సంబంధించిన ప్రోటీన్ ఏంటి? ఎస్ ప్రోటీన్ అని పిలుస్తాము, స్పైక్ ప్రోటీన్. దాన్ని గుర్తిస్తుంది. ఇక్కడేమో మన బ్లడ్ శాంపుల్లో ఉండే యాంటీబాడీస్ని గుర్తిస్తుంది. దీని ప్రాసెస్ ఇందాకే చదువుకున్నాం, ఈ విధంగా గుర్తిస్తారు. ఇక్కడ కూడా యాంటీజన్ని కూడా ఈ విధంగా బ్లడ్ శాంపుల్ని తీసుకొని యాంటీబాడీస్ని గుర్తిస్తారు. మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏం చెప్తుంది? వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ మన బాడీలో ఉందా, ఉంటే ఎంత ఉంది. అదే యాంటీజెన్ టెస్ట్ అనేటటువంటిది వైరస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, యాంటీబాడీస్ యాంటీజెన్స్ ఎంత ఉన్నాయని చెప్తుంది. అదే యాంటీబాడీ టెస్ట్ అనేటటువంటిది అసలు మనకు మన బాడీలో వైరస్ అనేటటువంటిది ఉందా లేదా, యాక్టివ్ ఇన్ఫెక్షన్ని చెప్పకపోవచ్చు, బట్ మన బాడీ అసలు వైరస్ వచ్చిందా లేదా అని చెప్తుంది. అయితే ఇది చాలా అవర్స్ తీసుకుంటుంది, కాస్ట్లీ. ఇది తక్కువ టైంలోనే, ఇది ఇంకా తక్కువ టైంలో తీసుకుంటుంది. ఇది సెన్సిటివిటీ ఎక్కువ, అంటే ఆర్టీపీసీఆర్ లేదా న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెన్సిటివిటీ అంటే యాక్యురసీతో డిటెక్ట్ చేయగలరు. కానీ ఇక్కడ ఇన్ఫెక్షన్ తక్కువ లెవెల్స్లో ఉన్నప్పుడు, యాంటీజెన్ తక్కువ లెవెల్స్లో ఉన్నప్పుడు మిస్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్గా ఉంటుంది. యాంటీబాడీస్ మనకి ఇందాక అన్నట్టు ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నటువంటివి ఇమ్యునోగ్లోబులిన్ ఎం అని, ఇమ్యునోగ్లోబులిన్ జి అని ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లో ఉన్నప్పుడు గుర్తించేటప్పుడు కొన్నిసార్లు మిస్సెస్ జరగచ్చు. అందుకే ఈ సిరలాజికల్ లేదా యాంటీబాడీ టెస్ట్ని ఓన్లీ పాపులేషన్ వైడ్గా స్ప్రెడ్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి వీటిని వాడతాం. సరే, ఇవి 3 రకాలు. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది, డయాగ్నోసిస్ టెస్ట్. అదేంటో చూద్దామా? దాన్ని ఆర్టీ ల్యాంప్ అని పిలుస్తాము. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ లూప్ మీడియేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్. సింపుల్గా ఆర్టీపీసీఆర్కి దీనికి తేడా ఇది ఒక్కటే అండి, ఐసోథర్మల్. ఇందాక ఆర్టీపీసీఆర్ గురించి చెప్పేటప్పుడు ఏమనుకున్నాం? మల్టిపుల్ టెంపరేచర్స్ వద్ద యాంప్లిఫై చేస్తారనుకున్నాం, అవునా కాదా? కానీ ఇక్కడ అలా ఆ విధంగా ఉండదు. 60 to 65 degrees సెల్సియస్. అందుకే ఐసో అంటే సేమ్, ఐసోథర్మల్ ఒకే టెంపరేచర్ దగ్గర దీన్ని యాంప్లిఫై చేస్తాము. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేసి యాంప్లిఫై చేసి సేమ్ ఆర్టీపీసీఆర్లో ఏ విధంగా అయితే రీడౌట్ చేస్తాం అలాగే ఈ యాంప్లిఫికేషన్ ప్రాసెస్ ఒక్కటే దీంట్లో డిఫరెంట్ అన్నమాట. యాంప్లిఫికేషన్ ప్రాసెసే కష్టము. మల్టిపుల్ టెంపరేచర్స్ అవి లేకుండా సింపుల్ టెంపరేచర్స్. అందువల్ల దీని యొక్క స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఆర్టీపీసీఆర్ లాగే. ఇది లెబోరియస్, ఆర్టీపీసీఆర్ లాగా ఎక్కువ కష్టం ఉండదు. 30 శాంపిల్స్ని ఒకేసారి టెస్ట్ చేయొచ్చు. డిటెక్షన్ అనేటటువంటిది ఈజీగా అవుతుంది. కాకపోతే ఇది కూడా కొంత మల్టీప్లెక్స్ అంటే మల్టిపుల్ శాంపిల్స్ని డిటెక్ట్ చేసేటప్పుడు కొంత కాంప్లెక్స్ అవుతుంది. ఇక్కడ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడాలి, ట్రైన్డ్ పర్సనల్ ఉండాలి. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాకపోవడం అనేటటువంటిది వన్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్స్ అని చెప్పచ్చు. అయితే కంపారిటివ్లీ ఇది ఇండివిజువల్గా చూస్తే, కానీ కంపారిటివ్లీ ఆర్టీపీసీఆర్ని ఆర్టీ ల్యాంప్ని కంపేర్ చేసి చూద్దామా? ఒకసారి ఆర్టీ ల్యాంప్ ప్రాసెస్ చూడండి. సార్స్ కోవిడ్ దాని నుంచి తీసుకుంటాం, టార్గెట్ రీజన్ ఏంటి, దాన్ని యాంప్లిఫై చేసుకుంటాం ఒకే టెంపరేచర్స్ దగ్గర. సో వివిధ రకాల కెమికల్స్ని వాడతాం, ప్రైమర్స్ అని పిలుస్తూ ఉంటాము. ఆర్టీ ల్యాంప్ దగ్గర మనము ఇంకొకటండి, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతున్నాం కాబట్టి డీటెయిల్డ్గా దాంట్లో ఉన్న టెక్నికల్ పదాలన్నీ, ప్రాసెస్ ఎలాగా, ఇదంతా బయోటెక్నాలజీ వాళ్ళు చదువుతారు. మనం అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అక్కర్లా. ప్రైమరీగా ఏంటి మన జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెలిస్తే సరిపోతుంది. సరేనా? ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆర్టీపీసీఆర్, ఆర్టీ ల్యాంప్, ఆ రెండింటి మధ్య తేడా చూడండి. ఫస్ట్ ఈ శాంపుల్ తీసుకున్నాక దీంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ని ఈ రెండిట్లోనూ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక్కడేమో సాఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఉండాలి, డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ టైమింగ్స్లో అందించగలగాలి, హైలీ ట్రైన్డ్ పర్సనల్ ఉండాలి, మినిమం 2 to 3 hours, శాంపిల్స్ ఎక్కువ ఉంటే కొన్ని డేస్ పట్టచ్చు. జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అనేటటువంటిది దీని ద్వారా మనం ఇందాకన్నాం ఏమని, కలర్డ్గా కనిపిస్తాయి, కలర్డ్ ప్యాచెస్ లాగా కనిపిస్తాయి అన్నాం. సో దానికి వాడే మెథడ్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. ఇక్కడ చూడండి మినిమం టెంపరేచర్స్, ఎందుకంటే దీన్ని ఈ డివైస్ ఏదైతే ఉందో ఆర్టీపీసీఆర్లో దాన్ని దాని ల్యాబ్ టెంపరేచర్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ అలాగా సింపుల్గా ఉంటుంది. కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద ఇది పనిచేస్తుంది. లెస్ ట్రైన్డ్ పర్సనల్ అయినా చేయొచ్చు. తక్కువ టైం, కంపారిటివ్లీ తక్కువ టైంలోనే దీని రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ కలరోమెట్రిక్ విజువలైజేషన్ ఉంటుంది. ఇక్కడ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ చేసి
సపరేట్ చేసి అప్పుడు మనం చూడగలము. అందువల్ల మనం చూస్తే ఆర్టీ ల్యాంప్ అన్నది కొంత ఎఫిషియెంట్ మెథడ్గా చెప్పచ్చు. అవునా? సరే, ఒకసారి రివిజన్ చేద్దాం చూడండి. ఆర్టీపీసీఆర్ మెథడ్. ఆర్టీపీసీఆర్కి సంబంధించి స్వాబ్ కలెక్షన్, దీన్ని తీసుకోవడం, యాంప్లిఫై చేయడం, ఫ్లోరోసెంట్ డై వేస్తే అసలు ఉందా లేదా అని తెలుస్తుంది. అదేనా ఆర్టీపీసీఆర్. అది కాకుండా లూప్ ల్యాంప్ టెస్ట్లు ఏమన్నాం, సింగిల్ టెంపరేచర్ వద్ద మనకు తెలుస్తుంది. అలా కాకుండా లాటరల్ ఫ్లో టెస్ట్ అంటాం. లాటరల్ ఫ్లో టెస్ట్ అంటే ఏంటి, యాంటీజెన్ లేదా యాంటీబాడీ, ఎస్పెషలీ యాంటీజెన్ లేదా యాంటీబాడీస్ వాటిని టెస్ట్ చేస్తే లాటరల్ ఫ్లో టెస్ట్లు అని పిలుస్తాం. సో మనకి ఈ 3 రకాల టెస్ట్లు ఏంటి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అర్థమైనట్టేనా? మనం ఏమేమి డిస్కస్ చేసాము ఒకసారి చెప్పండి. యాంటీజెన్ టెస్ట్ అన్నాము. ఒకసారి టేబుల్లో ఈ 4టిని కలిపి ఒక చోట రాయండి. యాంటీజెన్ టెస్ట్ అంటే ఏంటో చదువుకున్నాం. యాంటీబాడీ టెస్ట్ దాన్నే సీరలాజికల్ టెస్ట్ అంటాం అనుకున్నాం. ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ గురించి చదువుకున్నాం. ఆర్టీ ల్యాంప్ టెస్ట్ గురించి చదువుకున్నాం. ఆ 4 మనం చదువుకుంది. సో ఆర్టీపీసీఆర్కి ఆర్టీ ల్యాంప్కి ఉన్నటువంటి తేడాలు, ఓవరాల్గా ఈ 4టికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ అర్థమైపోయినట్టేనా? వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.